అమెరికాకు ఇరాన్ ఒక బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికన్ వార్షిప్ అబ్రహం లింకన్ పై ఇరాన్ భారీ అటాక్ చేసినట్లుగా క్లెయిమ్ చేసుకుంటోంది. బ్యాలిస్టిక్ క్షిపణులు వార్షిప్ను ఢీకొట్టాయంటూ ఇరాన్ ప్రకటించింది. ఈ దాడితో షిప్ వెనక్కి తగ్గిందంటూ కూడా ఇరాన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. డ్రోన్ల దాడిని అడ్డుకొని షిప్ను రివర్స్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇరాన్ ప్రకటనను మరోవైపు అమెరికా తోసిపుచ్చింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికాకు సంబంధించినటువంటి క్యారియర్ షిప్. అదిగో మనకు కనిపిస్తోంది స్క్రీన్లో, అతిపెద్ద క్యారియర్ షిప్. ఈ నేపథ్యంలో ఈ షిప్ మీద మేము అటాక్ చేశాం అంటూ ఇప్పటికే ఇరాన్ ప్రకటించుకుంది. మేము అటాక్ చేస్తుంటే ఈ షిప్ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కౌంటర్ స్ట్రైక్ చేసేటువంటి మరికొన్ని షిప్స్ కూడా అక్కడి నుంచి వెనుదిరిగాయి పారిపోయే ప్రయత్నం చేశారు, మేము అటాక్స్ చేస్తుంటే మమ్మల్ని తప్పించుకొని అంటూ ఇరాన్ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు ఒక్కసారిగా యుఎస్కి మాత్రమే కాదు ప్రపంచ దేశాలను సైతం ఒక్కసారి అలర్ట్ చేశాయి. అంటే ఇరాన్ ఏ స్థాయి వరకు వెళ్తోంది, ఎంత క్లోజ్గా ఇరాన్ వెళ్ళగలుగుతుంది యుఎస్కి, రోజు రోజుకి ఎంత ప్రిసైజివ్గా అటాక్స్ చేయగలుగుతుంది, ఎంత స్ట్రాంగ్గా ఇప్పుడు ఇరాన్ ఉంది ఇంకా అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఇరాన్ చేసినటువంటి స్ట్రైక్స్కి సంబంధించి యుఎస్ రెస్పాండ్ అయింది. యుఎస్ మాకే నష్టం జరగలేదు అంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. మా మీద అటాక్ చేయలేదు అని కూడా, అసలు మా మీద ఏ అటాక్ జరగలేదు అని కూడా చెప్తోంది. ఇన్ఫ్యాక్ట్ మాకు దగ్గరగా వచ్చినటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి వెజల్స్ని మేమే అటాక్ చేసాం, అటాక్ చేసినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశారు అంటూ మరోవైపు అమెరికా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తుంది? అటెంప్ట్ టు ఫైర్ ఆన్ ది ఇరానియన్ వెజల్ యూజింగ్ ఇట్స్ 5-inch 54 caliber Mark 45 గన్, fully automated naval cannon that is mounted to the forward deck of the Navy destroyers and cruisers. అంటే తమకి కనిపించినటువంటి ఇరానియన్ షిప్స్ మీద వీళ్ళే దాడి చేశారని చెప్తున్నారు. 5-inch 54 caliber Mark 45 గన్, ఆటోమేటిక్ మెషిన్ కెనన్ గన్ ఉందట. ఆ గన్ ద్వారా మేమే అటాక్ చేసాం వాళ్ళ షిప్స్ మీద. కాకపోతే వాళ్ళకి డ్యామేజ్ అయిందా లేదా అనేది మాత్రం అప్పుడే మేము కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం అంటూ యుఎస్ చెప్తున్నట్లుగా మనకు కనపడుతుంది. సో మొత్తం మీద యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఒకటి మనకు తెలిసిందే, యుఎస్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్. ఇవన్నీ కూడా ఇప్పటికే మనకి ఈ యుద్ధం మొదలవడానికి కొన్ని రోజుల ముందే, ఇన్ఫ్యాక్ట్ కొన్ని వారాల ముందే ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్లోకి ప్రవేశించాయని, గల్ఫ్ దేశాలకి సమీపంలోకి వెళ్ళాయని, ఆ మిడిల్ ఈస్ట్ సముద్ర జలాల్లో తిరుగుతున్నాయని, ఏ క్షణమైనా సరే ఇరాన్ మీద దాడి జరిగే అవకాశం ఉందంటూ మనం వింటూ వచ్చాం. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కానీ యుఎస్ఎస్ అబ్రహం లింకన్, ఈ రెండింటితో పాటుగా ఈ రెండు మిడిల్ ఈస్ట్లో చాలా కీలకంగా ఉన్నాయి. ఇరాన్ మీద అటాక్ చేయడానికి యుఎస్ పంపించింది అంటూ మనం విన్నాం. వీటితో పాటుగా యుఎస్ఎస్ స్ప్రాన్స్ అండ్ యుఎస్ఎస్ మిషెల్ మర్ఫీ, ఈ రెండు కూడా డెస్ట్రాయర్సే. ఈ రెండింటిని కూడా యుఎస్ డిప్లాయ్ చేసిందని మనం విన్నాం. ఈ మొత్తం 4 కూడా ఇప్పుడు ఇరాన్ని చుట్టుముట్టాయని, ఏ క్షణమైన ఇరాన్ మీద ఇవన్నీ కూడా దాడులకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి మనం కొన్ని వారాల ముందు నుంచి వింటూ వస్తున్నాం. యుఎస్ కూడా మేము మిమ్మల్ని చుట్టుముట్టేశాం, మా అబ్రహం లింకన్ వచ్చేసింది, మా గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వచ్చేసింది, ఇక మీ పని అయిపోతుందని చెప్పి హెచ్చరించడాన్ని మనం చూసాం. కానీ వెరీ సర్ప్రైజింగ్ థింగ్, ఇరాన్ క్లెయిమ్ చేసుకుంటోంది దట్ దే హిట్ ద అబ్రహం లింకన్ అని. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ని మేము హిట్ చేసామని చెప్తోంది. అండ్ ఒకవేళ ఇదే గనక నిజమైతే ఇది ఖచ్చితంగా యుఎస్కి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. యుఎస్ దీనికి మరి ఎలా రిట్రీట్ చేయగలుగుతుందనే చెప్పలేము. కానీ యుఎస్ ఇప్పుడేమో మాకు ఏ దెబ్బ తగలలేదు, మా అబ్రహం లింకన్ సేఫ్గానే ఉందని చెప్తున్నారు. సిమిలర్ వర్డ్స్ రెండు వైపుల నుంచి వస్తున్నాయి, మనకి సిమిలర్ స్టేట్మెంట్స్ రెండు వైపుల నుంచి వస్తున్నాయి. ఇరాన్ ఏమో మేము అబ్రహం లింకన్ మీద దాడి చేసాం, అబ్రహం లింకన్కి డ్యామేజ్ అయింది, అబ్రహం లింకన్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది అంటున్నారు. అంటే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్ అక్కడి నుంచి పారిపోయింది కొంత దూరం మమ్మల్ని ఎదుర్కోలేక అని ఇరాన్ చెప్తుంది. సో ఇది చాలా పెద్ద స్టేట్మెంట్, అంత ఈజీగా కొట్టిపారేయడానికి అవకాశం లేదు. మరోవైపు యుఎస్ చెప్తోంది లేదు మా మీద ఏ దాడి జరగలేదు, మేమే వాళ్ళ షిప్ల మీద దాడి చేస్తాం, మేమే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ షిప్స్ మీద దాడి చేస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళకి డ్యామేజ్ అయిందో లేదో మేము కన్ఫర్మ్ చేయలేం, కానీ అటాక్ అయితే మేము చేసాం, అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు, ఇరాన్ పారిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు.
ఎనీవే ఇట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఇరాన్. ఖచ్చితంగా యుఎస్కి సంబంధించినటువంటి అబ్రహం లింకన్ మీద దాడి చేయడం, అక్కడి వరకు రీచ్ అవ్వడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇట్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్. ఖచ్చితంగా ఇరాన్ చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి. ఎంత ఫెరోషియస్గా ఉంది ఇరాన్, ఎంత స్ట్రాటజిక్గా ఉంది అని చెప్పడానికి దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా. సో అమెరికా ఇప్పటికి దీనికి సంబంధించి చేసినటువంటి స్టేట్మెంట్ని కూడా చాలామంది చాలా రకాలుగా చూస్తున్నారు. ఇరాన్ క్లెయిమ్ చేసిందంటే అంత ఈజీగా క్లెయిమ్ చేసుకోదు కదా. అండ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఐఆర్జీసీ. ఇరాన్ ఐఆర్జీసీకి సంబంధించినటువంటి నేవీ విభాగం మేము దాడి చేశామని క్లెయిమ్ చేసుకుంది. సో ఖచ్చితంగా అమెరికాకి అంత నష్టాన్ని కలిగించడానికి ఇరాన్ మరింత క్లోజ్గా వెళ్తోంది. ఇరాన్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ పోస్టుల మీద, అమెరికన్ సైనిక స్థావరాల మీద దాడులు చేస్తూ వచ్చింది ఇరాన్. మరోవైపు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి స్థావరాల మీద దాడి చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాని డైరెక్ట్గా హిట్ చేసిన పరిస్థితి లేదు. కొన్ని అమెరికా ప్రయోగించినటువంటి మిసైల్స్ని ఇరాన్ ఇంటర్సెప్ట్ చేయగలిగింది అని మాత్రమే మనం వింటూ వచ్చాం. ఈవెన్ ఇరాన్ ప్రకటించినటువంటి చాలా మిసైల్స్ కానీ అండ్ డ్రోన్స్ని కానీ అమెరికా ప్రాపర్గా హిట్ చేయలేకపోతుంది, ఇంటర్సెప్ట్ చేయలేకపోతుందని చిన్న డ్రోన్స్ని, చిన్న మిసైల్స్ని ఈవెన్ 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఇరాన్ పంపించినటువంటి చిన్న డ్రోన్స్ని అటాక్ చేయడానికి కూడా ఈవెన్ 3-4 crores ఖర్చు పెట్టినటువంటి పెద్ద 30 crores ఖర్చు పెట్టినటువంటి పెద్ద మిసైల్ ఇంటర్సెప్టర్స్ని యూఎస్ యూజ్ చేస్తుందని, యూఎస్ దీనివల్ల చాలా నష్టపోతుందంటూ వింటూ వచ్చాం. ఒకవేళ కనుక ఇప్పటికైతే ఇరాన్ దీనికి సంబంధించి ఏ ప్రూఫ్ని బయట పెట్టలేదు. వాళ్ళు స్టేట్మెంట్ మాత్రం రిలీజ్ చేశారు. దే ఆర్ నాట్ ఏబుల్, దే డిడ్ంట్ ఈవెన్ పోస్ట్ ఎనీ ఫోటోస్ ఆర్ వీడియోస్ ఆఫ్ ది స్ట్రైక్. బట్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు పోస్ట్ ఎనీ ఫోటో ఆర్ వీడియో అబ్రహం లింకన్ మీద దాడి చేసింది ఇరాన్ అని చెప్పడానికి, ఒకవేళ ఏదైనా సరే వాళ్ళు పోస్ట్ చేయగలిగారా, బయటికి ప్రూఫ్ని రిలీజ్ చేయగలిగారా, ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్ ఫర్ యూఎస్. ఎందుకంటే యూఎస్కి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి, ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి క్యారియర్గా అబ్రహం లింకన్ని చూస్తూ ఉంటుంది యూఎస్. వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రైడ్ అది యూఎస్కి, అబ్రహం లింకన్ అనేటువంటి క్రాఫ్ట్ క్యారియర్. అలాంటిది దాని మీద దాడి జరగడం అనేది, అంటే దాని చుట్టుపక్కలకు కూడా ఎవరు వెళ్ళలేరు, ఒక పారామీటర్ని దాటి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ని దాటి. ఎందుకంటే అబ్రహం లింకన్కి దగ్గరలో కొన్ని సబ్మెరైన్స్ సైతం చక్కర్లు కొడుతూ ఉంటాయి. వాటిని దాటి అబ్రహం లింకన్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ రేంజ్కి వెళ్ళి దాన్ని అటాక్ చేయడం అంటే ఖచ్చితంగా యుఎస్ సిస్టమ్ని ఎంత బాగా డ్యామేజ్ చేయగలుగుతుంది ఇరాన్ అనడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అండ్ యుఎస్ దీన్ని ఇలాంటి ఒక లాస్ని పూడ్చుకోవడం, ఇలాంటి ఒక బ్యాడ్ ఇమేజ్ని పూడ్చుకోవడం కూడా సాధారణమైన విషయం కాదనే ఖచ్చితంగా చెప్పాలి. అండ్ దిస్ గివ్స్ మోర్ స్ట్రెంగ్త్ టు ఇరాన్కి ఇది మరింత బలాన్ని ఇస్తుంది. మనం అబ్రహం లింకన్ని కూడా కొట్టగలిగామంటే ఇది మామూలు విషయం కాదని ఇరాన్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, యుఎస్ విల్ రిటాలియేట్ వెరీ స్ట్రాంగ్లీ. యుఎస్ ఖచ్చితంగా మరింత బలంగా రిటాలియేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, మరింత స్ట్రాంగ్గా యుద్ధాన్ని చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం యుఎస్ కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటూ వస్తుంది. మొదటి 2-3 రోజుల యుద్ధం తర్వాత నుంచి యుఎస్ బలగాలు పెద్దగా యుద్ధంలో పాల్గొనట్లేదు. కేవలం కొన్ని గల్ఫ్ దేశాలను కాపాడే ప్రయత్నం మాత్రం చేస్తున్నాయే తప్ప డైరెక్ట్గా ఇరాన్ మీద తీవ్రమైనటువంటి దాడులకు యుఎస్ ప్రయత్నించడం లేదు. ఇజ్రాయెల్ మాత్రం చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వస్తుంది. ఈవెన్ ఈ రోజు కూడా ఇజ్రాయెల్ చాలా తీవ్రమైనటువంటి దాడులు చేయడాన్ని మనం చూసాం. ఖుద్స్ ఫోర్స్ చేస్తున్నటువంటి ఒక పెద్ద ర్యాలీ దగ్గర కూడా దాడి చేసింది. ఈవెన్ టెహ్రాన్లోకి డైరెక్ట్గా వెళ్ళి దాడి చేసింది. మరోవైపు ఇరాన్ టెల్-అవీవ్లోకి వెళ్ళగలుగుతుంది. దే వర్ ఏబుల్ టు అటాక్ ఇన్ ద ఇజ్రాయెల్స్ క్యాపిటల్. సో మొత్తం మీద ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలోనే ఈ యుద్ధం కేంద్రీకృతమై ఉంది. మరోవైపు గల్ఫ్ దేశాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలన్నీ ఒకటవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈవెన్ టు ఫైట్ విత్ ఇరాన్ అండ్ అట్ ది సేమ్ టైమ్ అగేన్స్ట్ యుఎస్ కాపాడలేకపోయిందన్నటువంటి ఒక ఒపీనియన్లో కూడా గల్ఫ్ దేశాలు వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం.